హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. మరి మనందరికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ అయితే దగ్గరలోనే ఉంది కదా. వినాయక చవితికి అందరూ వాళ్ళ ఓపికకి తగ్గట్టు ఎన్నో రకాల ప్రసాదాలు అయితే చేస్తుంటారు కదా. అన్ని ప్రసాదాల్లో కామన్గా అందరూ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అండ్ ఉండ్రాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేస్తారు. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక ప్యాన్ లో 1/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగే వరకు వెయిట్ చేయండి. 5 నిమిషాల్లోనే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా వాటర్ లో పూర్తిగా కరిగిపోతుంది. 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం వాటర్ జస్ట్ మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం పిండి వేసుకుంటున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పు కొలతతో తీసుకోండి. అప్పుడు మీరు ఎంత క్వాంటిటీతో చేసిన కుడుములు ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్ గా వస్తాయి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి బెల్లం తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ముందు 1 కప్పు వేసేసి బెల్లం వాటర్ లో పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాకే మిగిలిన 1/2 కప్ కూడా వేసేసి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేయండి. మీకు ఇలా స్టవ్ ఆన్ చేసినప్పుడు కలపడం కష్టం అనిపిస్తే, అంటే ఉండకట్టేస్తుంది అనిపిస్తే, బెల్లం వాటర్ పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం బియ్యం పిండి అంటే 1.5 కప్ బియ్యం పిండి వేసేసి బెల్లం వాటర్లో బాగా మిక్స్ చేశాక వెంటనే స్టవ్ ఆన్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి కలపడం ఆపేసిన మధ్యలో ఉండలు వచ్చేస్తాయి. ఇన్ని మినిట్స్ అని టైమింగ్ చెప్పడం కాదు, కానీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం వేసిన పిండి మొత్తం ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. పిండి ప్యాన్కి అస్సలు అతుక్కోకుండా ఈజీగా సెపరేట్ అయిపోవాలి. అప్పుడే మీరు చేసే కుడుములు ఉండ్రాళ్ళు సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 10 నిమిషాల తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉంటుంది. చేత్తోనే ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. చూస్తున్నారు కదా, పిండి చేతికి ఎక్కడా అంటుకోకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు ఈ పిండితో మీకు నచ్చిన షేప్ అండ్ సైజులో కుడుములు ఉండ్రాళ్ళు చేసేసుకోవడమే. చేతికి నెయ్యి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. పిండి టెక్స్చర్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా తక్కువ నెయ్యితో మీకు నచ్చినన్ని కుడుములు అండ్ ఉండ్రాళ్ళు షేప్స్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పిండి ముద్దను తీసుకొని మీడియం సైజ్ రౌండ్ బాల్ లాగా అంటే ఉండ్రాళ్ళు షేప్స్ అయితే కొన్ని చేసుకుంటున్నాను. సెకండ్ షేప్గా కుడుములు ముందు పిండి ముద్దను సిలిండర్ షేప్లో చేసుకొని వేళ్ళతో ఇలా ప్రెస్ చేశారంటే కుడుముల షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థర్డ్ షేప్గా మోదకాలు చేద్దాం. ముందు రౌండ్గా ఉండ్రాల్లాగా చేసేసి పైన కొంచెం పార్ట్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేశారంటే మోదక్ షేప్ వస్తుంది. మోదక్ షేప్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం స్పూన్తో ఇలా లైన్స్ ఇస్తున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ ఈరోజు ఈ వీడియోలో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఒకే పిండితో ఎన్ని షేప్స్ చేయొచ్చో ఈజీగా చూపిస్తున్నాను. ఫోర్త్ షేప్గా అప్పాలు చేశాను. ముందు ఉండ్రాల్లా రౌండ్గా చేసేసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు చెక్కల సైజులో లాగా చేసుకోండి. అప్పాల షేప్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అన్ని షేప్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసేసామో. ఎంత పిండి తీసుకున్న సేమ్ కొలతల్ని ఫాలో అవ్వండి. ఎన్ని కుడుములు ఉండ్రాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. నేను తీసుకున్న పిండి కొలతకి టోటల్ షేప్స్ కౌంట్ అయితే 23 వచ్చాయి. మీ దగ్గర స్టీమర్ ఉంటే డైరెక్ట్ స్టీమర్లో స్టీమ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసుకొని మనం చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు మోదకాలు అన్ని ఇడ్లీ ప్లేట్స్ మీద పెట్టేసుకుంటున్నాను. ఒకదాని మీద ఒకటి పెట్టేసినా అస్సలు అంటుకోవు. ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసెస్ వాటర్ అంటే 500 ml వాటర్ వేసుకొని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో 10 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. 10 మినిట్స్తో చూస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు రెడీ. ఇక్కడ నేను 1.5 కప్పు బియ్యం పిండికి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను కదా. స్వీట్ మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. లేదు మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటాము అనేవాళ్ళు 1.5 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. చూస్తున్నారు కదా, మనం చేసిన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు ఎంత పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయో. నేను చేసిన ఈ ప్రసాదాలు అయితే మా ఇంట్లో వాళ్ళకి ఫుల్గా నచ్చేసాయి. మరి ఈ వినాయక చవితికి నా స్టైల్లో కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారా? మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. నా స్టైల్లో కుడుములు ఉండ్రాళ్ళు చేస్తే ఎలా వచ్చాయో టేస్ట్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి.
చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. పిండి కూడా లోపల వరకు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున మీ అందరికి ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళలో లేదా మీ ఫ్రెండ్స్‌లో కుకింగ్ బిగినర్స్ ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.